ఇది మీకు తెలుసా? యుఎస్ వర్సెస్ ఇండియా. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన భారతీయుల పరిస్థితి గందరగోళంలో పడింది. చదువు కోసమో, పని కోసమో, ఉద్యోగం కోసమో వెళ్లిన వారికి పరిస్థితులు అనుకూలించని వారు ఏదో ఒక పనిలో చేరి లీగల్గా కాకుండా ఉన్నవారిని ఏరి మరీ భారత్కు పంపిస్తుంది ట్రంప్ ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన ఇండియన్ డేటా ప్రకారం అమెరికాలో తెలుగువారు 12,30,000కు పైగా ఉన్నారు. కాలిఫోర్నియాలో 2 లక్షలు, టెక్సాస్లో 1,50,000, న్యూజెర్సీలో 1,10,000 మంది, ఇల్లినాయిస్లో 80,000 మంది, వర్జీనియాలో 73,000 మంది, జార్జియాలో 50,000 మంది ఉన్నారు. అయితే హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత ఎక్కువగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. ఇదిలా ఉంటే ట్రంప్ రూల్ ప్రకారం ఇల్లీగల్గా నివసిస్తున్న ఇండియన్స్ ను యుఎస్ నుండి భారత్కు తరలిస్తున్నారు ప్రత్యేకమైన యుద్ధ విమానంలో. టెక్సాస్ నుండి పంజాబ్ రాష్ట్రంలో అమృతసర్కు యుద్ధ విమానం ద్వారా వచ్చిన వారు 30 మంది పంజాబీలు, 33 మంది గుజరాతీలు, 33 మంది హర్యానీలు, మహారాష్ట్రకు చెందిన 3, యూపీకి చెందిన వారు 3, చండీగఢ్కు చెందిన వారు 3. ఇలా మొత్తం 104 మంది భారతీయులను యుద్ధ విమానం తీసుకుని వచ్చింది భారతదేశానికి.